వికారాబాద్ ఘటనపై రాజకీయ నేతలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఏదో ఒక ముసుగేసుకొని ముసుగు వెనక్కుండి అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఉండి ఆ పింక్ కలర్ ముసుగేసుకొని ఆ ముసుగును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే రైతులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చి రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగు వెనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. అక్కడ ప్రజాప్రసాయన సేకరణ తర్వాత రైతులు ఉంటుంటే అక్కడ ఫ్యాక్టరీ పెట్టరు, దాన్ని కలెక్టర్ మీద అటాక్ చేస్తారా? ఇది ఎక్కడ చూస్తలేదు, విచిత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎంత బరితెగి ఫ్రస్ట్రేషన్ ఉందంటే అధికారం పోయి ఒకవైపు కేసులు మీద పడుతుంటే ఇక లాభం లేదని చెప్పి దౌర్జన్యాలకు దిగే స్థాయికి వచ్చింది అని చట్టం తన పని తాను చేస్తుంది. ఎవరైనా సరే, కేటీఆర్ ఉన్నా సరే, అక్కడ ఎక్స్ఎమ్మెల్యే సరే, ఈ రేప్ కేసులో సంతోష ఎవరైనా సరే తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత కాల్ డేటాలు తీసి వాళ్ళంతా వాళ్ళ వాట్సాప్లో చాటింగ్లో ఇవన్నీ ఎంక్వైరీ నడుస్తుంది. దాని తర్వాత ప్లాన్ ప్రకారం చేసిన వాళ్ళని చట్టపరంగా త్వరలో చర్యలు తీసుకున్నాం. ఇక ముందు ఇలాంటి సంఘటన ఎక్కడ జరగకుండా చూసుకుంటాం. ముఖ్యంగా ఉద్యోగ రంగాలందరూ కూడా ఇలాంటి సంఘటనను ఖండించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కేటీఆర్ మద్దతు పలుకుతున్న ఉద్యమానికి అంటే ఇంకా కొట్టురు అన్నాడు, కనీసం ఆయన కంటే లేదు. నువ్వు 78,000 పుస్తకాలు చదివినావు, ఇట్లా రౌడీలను పెంచి పోషించి కలెక్టర్లో కొట్టిస్తున్నంటే అదొక పార్టీనేనా? నిజంగా కూడా కేసీఆర్ ఒకసారి మాట్లాడాలి దీని మీద. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ కింద 100 మంది ఏళ్ళ పనిచేసాం, బయటకు వచ్చి బేషరతుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా ఈ ఘటన వెనుక మరి రాష్ట్ర గత 10 సంవత్సరాలు మంత్రులుగా కొనసాగినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మరి కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధిని అడ్డం పెట్టుకొని ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టి, అమాయకులను రెచ్చగొట్టి ఇక్కడి భూసేకరణ జరగకుండా చూడాలనే ప్రధాన ఉద్దేశంతో మరి హరీష్ రావు, కేసీఆర్ కుటుంబ సభ్యులు మరి ప్రయత్నిస్తున్నారు. రైతులను మరి కేసులలో ఇరికించి వాళ్ళను కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళను రెచ్చగొట్టి మరి భూసేకరణ జరగకుండా ఆపాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో మరి ఈ విధంగా చేయడం జరిగింది. మరి దీంట్లో ఎవరెవరైతే ముఖ్య పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తే ఆ విచారణలో భాగంగా మరి ఎవరైతే మరి దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా అక్కడ భూములు లేనట్టు తేటతెల్లం అవుతుంది. ఈరోజు అబద్ధాలను కేటీఆర్ ప్రచార మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ చేయించే విధంగా కొంతమంది ప్రజలను, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహించి అక్కడ కలెక్టర్ పైన, ప్రభుత్వ ఉద్యోగుల పైన దాడి జరిపే విధంగా, తద్వారా ముఖ్యమంత్రి గారికి చెడ్డ పేరు వచ్చే విధంగా నువ్వు కృషి చేస్తున్నావు. అదేవిధంగా మీ నాయకుడు, మీ పార్టీ నుంచి మొన్నటి వరకు ఉన్నటువంటి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి 40 సార్లు ఎందుకు ఈ యొక్క బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ తో మాట్లాడొచ్చింది, A1 గా ఎవరైతే తప్పించిందో మీరు ఆ వ్యక్తితో ఎందుకు మాట్లాడవచ్చింది, మీ ఇద్దరు కలిసి కుట్ర చేసిర్రు, ఈ కుట్రను బయట పెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కొడంగల్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో మా వికారాబాద్ జిల్లాలో పరిశ్రమలు రావాల్సిన అవసరం లేదా, సాగునీటి ప్రాజెక్టులు రావాల్సిన అవసరం లేదా, కేవలం మీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలకే పరిశ్రమలు రావాలా, సాగునీటి పరిశ్రమలు రావాలా? మా దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా వాళ్ళ మేము రంగారెడ్డి జిల్లా అంటే దాన్ని తీసుకుపోయి మీరు జోగులాంబ జోన్లు వేసి సంగారెడ్డిని తీసుకొచ్చి హైదరాబాద్ జోన్లు కలుపుకొని మా యొక్క జిల్లాకు రావాల్సిన ఉద్యోగాలు రానియకుండా చేస్తే ఆ రోజు పోరాటం చేసి మళ్ళీ చార్మినార్ జోన్లు కల్పించడం, మా ప్రాణైతే చేవల్ల నేను అడిగి శాంక్షన్ చేయించుకున్న ప్రాజెక్టుని రద్దు చేసిండు మీ నాయన కేసీఆర్. అదేవిధంగా మా ప్రాంతానికి పాలమూరు, రంగారెడ్డి రావాల్సిన నీళ్లు మా వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు 1 ఎకరా కూడా మీరు నీళ్లు ఇవ్వలేని మాట మా ప్రాంత వాసులంతా కూడా గుర్తు పెట్టుకున్నారు. కొడంగల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఏమీ జరగనట్టుగా మాట్లాడటం చూస్తే బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్యన ఏం అండర్స్టాండింగ్ అయిందో అర్థమవుతుంది. అటుపోతే మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలలో బీఆర్ఎస్ ఓపెన్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ ఓపెన్ గా తెలంగాణలో కాంగ్రెస్ పథకాలు ఇంప్లిమెంట్ కాలేదని చెప్తూనే ఉంది.
రెండోది బీఆర్ఎస్ తప్పు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టర్ ని అటాక్ చేసిరని చెప్పి మేము వాస్తవాలను ప్రజల మధ్యన తీసుకునే ప్రయత్నం చేస్తే బీజేపీ ముఖ్య నాయకులు ఈ రోజు దాన్ని తప్పుపడుతూ ఏమి జరగలేదు, కాంగ్రెస్ వాళ్ళే దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ విధంగా అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ బీజేపీకి ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీకి సపోర్ట్ గా బీఆర్ఎస్, నిన్న మేము ఏసీబీ విచారణ ఆదేశించిన తర్వాత కేటీఆర్ ఇక్కడికి రావడం, గవర్నర్ గారు 15 రోజుల నుంచి ఆ విచారణను పక్కకు పెట్టడం, కేవలం ఏదో అమృత్ ప్రాజెక్ట్ ని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్న కేటీఆర్ ఆయన కేవలం బీజేపీతో మంతనాలు చేయడానికి వచ్చినట్టు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళంతా ప్రజలంతా కూడా ఏంటంటే ఇక్కడ మధ్యలో ఫార్మసీ పెట్టడం వల్ల ఆ ఫార్మసీలో వచ్చేటటువంటి డిశ్చార్జెస్ కానీ పొల్యూషన్ కానీ మా జీవితాలకు ముప్పు ఏర్పడుతున్నటువంటి భావన వాళ్ళ లోపల వ్యక్తమవుతా ఉంది. అక్కడ దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వారిని కన్విన్స్ చేయొచ్చు. దానివల్ల నష్టం ఒకవేళ పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీస్ అక్కడికి వస్తున్నాయి, పొల్యూషన్ ఉండవు దాంట్లో అంటే అది చెప్పి కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అంతే తప్ప వారిని బలవంతంగా చేసి బెదిరించి వాళ్ళు అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఇటువంటి పెద్ద ఎత్తున ఈరోజు లా అండ్ ఆర్డర్ అని 144 సెక్షన్ అని ఈ మొత్తం ఎట్లా జరిగింది దీని మీద ఒక కక్షాపూరితమైనటువంటి ఆ గ్రామవాసుల పైన పెంచుకోవడం అనేది సమంజసం కాదని సందర్భంగా కోరుతా ఉన్నా. వాళ్ళకు ఒక విశ్వాసాన్ని కలిగించండి. ఆ విశ్వాసం కలిగించి కన్విన్స్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఈ ఇండస్ట్రీస్ కానీ ఇంకేమైనా వేరే ఫ్యాక్టరీలు పెట్టాలనుకున్నా ఇది వాళ్ళకు అపోహలు ఉన్నాయి, అటువంటిది ఏమీ లేదు అన్నప్పుడు మీరు దాని క్లారిటీ ఇవ్వండి వాళ్ళకు.